ఈ పాట రాసినోన్ని, ఈ పాట పాడినోన్ని ఈయన పెద్ద నాయకుడని, ఈయనను వెనుకేసుకొని తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్న బైబిల్ ఇన్ని రోజులు చేతబట్టుకొని బజార్లకు వచ్చి ఈ దొంగ బిషప్లను నేను అడుగుతున్నా, అయా క్రైస్తవులారా, అభినయ్ దర్శన్ యొక్క అసలు రూపము ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. బయలెళ్ళిన అని క్యూఆర్ కోడ్లు పెట్టుకొని అతను రాజ్యాంగాన్ని పట్టుకొని బయలుదేరిందంట. ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడు చూడండి. తన భార్యను, ఇద్దరు ఆడబిడ్డల్ని వదిలేసి సుప్రియ అనే ఒక అమ్మాయితోని సహజీవనం చేస్తుండు. సో బైబిల్కి విరుద్ధంగా తన భార్యకు సరే అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతబట్టుకున్నా అని పాటలు పాడుతుండు, డ్యాన్సులు వేస్తుండు, డ్రామాలు ఆడుతున్న ఈయన నేను అడుగుతున్నా, మరి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారము తన భార్యకు చట్టపరంగా ఆమెకు విడాకులు ఇచ్చాడా? ఈమెను చట్టపరంగా పెళ్లి చేసుకున్నాడా? ఒక్కసారి ఇతని వివాహం చెల్లుతుందా? ఒక్కసారి ప్రజల ముందుకు తన మొదటి భార్య వాయిస్ ఇవ్వాలి. ఇప్పుడున్నామె ఈమె ఎవరు, ఎన్నో భార్య అనేది అతనే చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఈ విషయాలు గతంలో 2021లో మాట్లాడి ఇతని విగ్గును కూడా బయట పెట్టడం జరిగింది. అయినప్పటికీ నువ్వు విగ్గులు పెట్టుకుంటావా, ఏం చేసుకుంటావా సంబంధం లేదు, కానీ సంతోషం. ప్రజల సొమ్ముతోని, ప్రజల మనోభావాలతోని దేవుణ్ణి అడ్డం పెట్టుకుని క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేయడము ఒక తప్పు అయితే, చనిపోయిన ప్రవీణ్ పగడాల్ అన్నది అసలు కడప అని కూడా ఇతనికి తెలియదు. ప్రవీణ్ అన్న స్ఫూర్తితో అనుకుంటూ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్న ఈ యొక్క విగ్గు రాజా అభినయ్ దర్శన్తో జాగ్రత్త. రాబో కాలంలో ఇక వరుసగా కథనాలు వస్తాయి. నేను ఇతని యొక్క అరాచకాలు, ఇతని బూతు మాటలు ఇంకా క్రైస్తవులకు తెలియకుండా మోసపోతున్న వాళ్ళందరికీ తెలియాలంటే దయచేసి ఇతని వీడియోలు, ఇతని అసలు రూపం ఏందో, గతంలో నేను చేసింది ఏందో తెలుసుకోవాలి. సిగ్గుందా అని నేను కొంతమంది బిషప్ గాళ్ళని నేను అడుగుతున్నా. సిగ్గులేని బిషప్ గాళ్ళారా, మీరు సేవకులా, సెలబ్రిటీలా, లేకుంటే రాజకీయ నాయకులా? మీ పిలుపేంది, మీ దర్శనమేంది? చెయ్యండి రాజకీయం నీతి నిజాయితీగా యథార్థంగా చెయ్యండి, కానీ అక్రమార్కులని, కుటుంబాలని, ఏలనోళ్ళని, దొంగలని, పనికి మాలినోళ్ళని పట్టుకొని రాజకీయాలు వేస్తున్నా మీరు చేస్తున్న వేషాలని బట్టి క్రైస్తవ్యం నవ్వుల పాలవుతుంది. సో ఇదిగో ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ ప్రవీణ్ అన్నని వాడుకుంటూ ఇలాంటివి చేస్తున్న ఈ మోసగాడికి ప్రవీణ్ పగడాలన్నకి ఎలాంటి సంబంధం లేదు. 22 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ప్రవీణ్ అన్న, కానీ ఏ రోజు కూడా మేము వాడుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి అంటే దేవుడు మమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. కానీ ఇలాంటి దుర్మార్గులు, మోసగాళ్ళు అభినయ్ దర్శన్ ఇక మీదట ప్రవీణ్ పగడాలన్న పేర్లు వాడుకుంటూ నువ్వు డ్రామాలు ఆడితే ఇక ఊరుకోము. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా మేమందరము నీ రంకు వేషాలనేటి బయటకు లాగుతావు. నీ వెనకల నీవు అక్రమంగా సంపాదించుకున్న సంపాదనతో నీవు ఏ విధంగా మాట్లాడతావు, ఏం చేస్తావు? గతంలో నీవు ఒకరోజు ఫోన్ చేస్తే గౌరవం ఇచ్చాం, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోకుండా నీవు మళ్ళీ వేషాలు వేస్తున్నావు. ఖబర్దార్ అని చెప్పేసి చెప్తున్నాము. సో ఈ మోసగాడి మోసాల్ని నమ్మి మోసపోకండి. ఈ వీడియో అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ సహోదరుడు నీల్ రాజ్. జై జై తారా అభినయ్ దర్శన్ అన్న. ఓ యుద్ధ భూమి గడ్డ మీద పుట్టిన యుద్ధం, అభినయ్ దర్శన్ అన్న పోరుకు సిద్ధం. అభినయ్ దర్శన్ అన్న పోరుకు సిద్ధం. ప్రజా సేవ కొరకే రాజకీయ ధర్మం, రాజ్యంపై దండెత్తిన ఉద్యమగళం. రాజ్యంపై దండెత్తిన ఉద్యమగళం. మార్పు కొరకే కదిలిన నాయకుడంట, న్యాయాన్ని కాపాడగా వచ్చిందంట. అంబేద్కర్ కలలు కన్నా ఆశయాల కోసమే బయలెల్లి వస్తుండు, బయలెల్లి వస్తుండు, బయలెల్లి వస్తుండు అభినయ్ అన్న. ప్రతి పౌరుడి గొంతుకా దర్శన్ అన్న, ఒలికే కాబెట్టిండు అభినయ్ అన్న. నేను అమ్మాయి పేరు తీసుకోదలుచుకోలేదు. అప్పటికే నా భర్త అయిన అభినయ్ దర్శన్ గారు ఇంకొక అమ్మాయిని, నేను కాకుండా ఇంకొక అమ్మాయిని, ఆ అమ్మాయి పేరు నేను బయట పెట్టడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే తన జీవితం మీద తను కొనసాగిస్తుంది కాబట్టి. ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని నా దగ్గరకు వచ్చి నన్ను చాలా బలవంత పెట్టారు. నీవు తనను ఒప్పుకో, మరి ఆ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను,
నీవు ఒప్పుకో, ఖచ్చితంగా నీవు ఒప్పుకుంటే ఇది సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, మరి సమాజంలో మరి ఎటువంటి తప్పు ఉండదు, మరి నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పింటే నేను చాలా ఏడ్చాను, చాలా బ్రతిమలాడాను, ఎంతో ఎక్స్ప్లెనేషన్ నా భర్తకి నేను ఇచ్చాను, ఎంతో బ్రతిమలాడాను. కానీ తను వినలేదండి. వినకుండా తను ఏం చేస్తారంటే నన్ను బిడ్డల్ని వదిలేసి పోయిన సంవత్సరం మేలోనే తను మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి కోసం వెళ్ళిపోయినప్పుడు నేను అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానండి. లంచం ముందా తండ్రి నా కొడుకులు కనలేదమ్మా, దీన్ని కనలేదు, ఎక్కడో తెచ్చి పెంచుకున్నారు. నా కొడుకులు పెట్రోల్ తగలేదు వస్తా ఆత్మహత్య చూసుకునే చేస్తాను నేను, అదని ఆత్మహత్య చూసుకునే చేస్తాను. చూస్తారు ఇది మొత్తం ఇంట్లో అందరూ చంపేస్తాను నేను. ముందా లంచా కొడుకులు అందరూ ఏటైంది నా భార్యకి పెళ్లి ఫోటోలు పంపించి సుప్రీం కోర్టు ఆన్ చేసి సుప్రీం కోర్టు నుంచి పంపించారంట. సుప్రీం పంపించారు అన్నట్టుగా ఆ భార్యకి మా అమ్మలో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ చేసి పంపించారంట. వాళ్ళే చేశారు దగ్గర ఉందని చెప్పి. యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుస్తారు, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు, అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. యాక్టర్ రాజు అనే వ్యక్తి మీతో మాట్లాడుతూ ఉన్నారు, ప్రవీణ్ గారు మందు తాగుతారు అని వాడంటే సరే మీరు ఏ ఉద్దేశంతో అన్న దాన్ని మీరు అగ్రి అయ్యారు. అది నాతో సహా చాలా మంది బాధపడ్డాం ఈ విషయంలో. మీరు మాట్లాడింది కాకుండా నన్ను కూడా లాగారు అందులోకి. ఈ విషయంలో క్రైస్తవ సమాజం చాలా బాధపడ్డది. మీరు ఆ మాట అనడం క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేయలా. మీరు క్రైస్తవ సమాజానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయం గురించి? ఈ పర్టికులర్ ఆ ఆడియో లీక్ నాది ఏదైతే వచ్చిందో, ఆ ప్రవీణ్ పగడాల గారు తాగుతారు నాతో కలిసి కూర్చుంటే ఆయన ఎవరు చెప్పారు ఆయన, అయితే నేను నాకు తెలుసు అని యాక్సెప్ట్ చేశాను. ఆ రోజు క్రైస్తవ సమాజానికి ఏదో పొలిటికల్ పార్టీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానంటే ఆ ఉద్రేకంలో కావచ్చు, ఆ తొందరపాట్లు కావచ్చు, నేను నోరు జారి ఆ మాట అయితే అన్నాను. క్రైస్తవ సమాజం అంతటికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించండి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో నా ఆలోచన అది కాదు. ఆ రోజు నోరు జారి తొందరపాట్లు అలా మాట్లాడేసాను తప్ప కావాలని మాట్లాడింది కాదు.